రైట్ పవన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సీఎస్ ఎవరైతే ఉన్నారో సోమేష్ కుమార్ ఆయన సీఎస్ కాకముందు 6 సంవత్సరాలు రెవెన్యూ శాఖ అంతా ఆయన చేతిలోనే ఉంది, కార్యకలాపాలని ఆయన చేతుల్లో జరిగాయి. అయితే ఆ టైంలో ఫార్మాసిటీ చుట్టూ ఒక 25 ఎకరాలు ఆయన భార్య పేరు మీద కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. దానికి సంబంధించి కూడా కసరత్తు కూడా మొదలుపెట్టినట్టు తెలిసిన. అయితే ఆయనైతే ఒక ప్రకటన చేశారు, నేను అన్ని చట్ట ప్రకారమే చేశానని చెప్పారు. దీనిపై అయితే మరి ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. మరి ఎటువంటి అవకతవకలు జరిగాయి ఏంటో తెలియాల్సి ఉంది. చూస్తే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు సుదీర్ఘకాలం రెవెన్యూ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీసీఎల్ఏగా కీలక పదవిలో ఉన్నారు. సీఎస్ అయిన తర్వాత కూడా ఈ బాధ్యతలు తన దగ్గరే ఉన్నాయి. అలా దాదాపు 6 ఏళ్ల పాటు రెవెన్యూ వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో 25.19 ఎకరాల భూమిని ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేసిన వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 2.5 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇక అప్పట్లో దీని విలువ 2 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ భూములను 2018లో చట్ట ప్రకారమే కొనుగోలు చేశారని, ప్రశాసన్ నగర్లోని తన నివాసాన్ని అమ్మి ఈ భూములు కొన్నామని ఇటీవల ఆయన ప్రకటన కూడా విడుదల చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఈ భూమిని కొనుగోలు చేసిన సమయంలోనే దీని చుట్టుపక్కల ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక రియల్ వ్యాపారి కుటుంబం ఏకకాలంలో 123 ఎకరాలు కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీరంతా వారం రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని ఫార్మాసిటీకి అత్యంత సమీపంలో కొనుగోలు చేయడం వెనుక ఏమైనా మతలబుందా అనే అనుమానాలతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి సారించినట్లు సమాచారం. రైట్గా సోమేష్ కుమార్ 2016 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాల చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆయన కీలకమైన రెవెన్యూ పదవిలో ఉన్న సమయంలోనే 2018లో ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర యాచారం మండలం కొత్తపల్లిలో 10 ఎకరాలు, నామని వేణుగోపాల్ నుంచి 8 ఎకరాలు, ఇలా వరలక్ష్మి నుంచి జిల్లా 7.19 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఈ వ్యవహారం అంతా ఇటు ప్రభుత్వం దీనికి సంబంధించి దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి సమాచారం ఏంటి వీటికి సంబంధించి? రాష్ట్ర మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని విషయాల్లో చక్రం తిప్పినటువంటి సోమేష్ కుమార్ అతని యొక్క ఆస్తుల పైన కూడా ఇప్పుడు సర్కార్ నజర్ వేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలోనే దాదాపు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం, ముఖ్యంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరిట రిజిస్ట్రేషన్ అయిందనేటువంటి అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆయన సన్నిహిత కుటుంబానికి కూడా దాదాపు 123 ఎకరాల భూమిని కేటాయింపు జరిగింది. కుటుంబానికి అంటే వారం తేడాలోనే వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్ని కూడా కొనసాగినాయి అనేది ప్రస్తుతం అయితే ప్రభుత్వం సేకరించినటువంటి ఆధారాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. 1-2 రోజుల్లో సోమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసి విచారణ చేయాలనేది భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సోమేష్ కుమార్ 2016 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో అతను రెవెన్యూ వ్యవహారాల చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ సమయంలోనే ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా ఆయన భార్య డాక్టర్ జ్ఞానముద్ర పేరు మీద యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నెంబర్ 249/2లో ఈ కొనుగోలు చేసినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మిగిలినటువంటి కొంతమంది బినామీ పేర్ల మీద కూడా ఈ యొక్క భూమిని కొనుగోలు చేశారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం
చూడాలి. ఆ ప్రాజెక్టు అదే సమీపం ఫార్మాసిటీ ప్రాజెక్ట్ అనేది ఎక్కడొస్తుందో ఆ విషయాలన్నీ వీళ్ళు తెలుసుకున్న తర్వాతనే ముందస్తుగానే అతి తక్కువ ధరకి భూమును కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం అయితే ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి సోమేష్ కుమార్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.